ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. వారెంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. జకర్యా 9:17. ఆడపిల్లలు అందంగా ఉండాలని కోరుకోవడం సహజం. అందం, చక్కదనం నేడు వేల కోట్ల డాలర్ల వ్యాపారం. యోగా గురువుల దగ్గర నుండి బహుళజాతి కంపెనీల వరకు సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తామని వాగ్దానాలు కురిపిస్తూ డబ్బు దండుకుంటున్నారు. పెదిమలు అందంగా ఉండాలంటే దయగల మాటలు పలుకు. కళ్ళు అందంగా ఉండాలంటే కన్నుల్లో కరుణ నింపుకో. ఇతరుల్లో మంచిని చూడు. శరీరం సన్నగా నాజుగ్గా ఉండాలంటే నీ ఆహారాన్ని ఆకలిగొన్న వారితో పంచుకో. పేదలకు అన్నం పెట్టు. హుందాతనం కావాలంటే నిటారుగా, సూటిగా, కపటం లేకుండా నడుచుకో. నిన్ను ఆదుకునే చెయ్యి కావాలనిపిస్తే నీ కుడి చేతిని ఎత్తి నీ ముఖం ఎదురుగా పెట్టుకో. అదే నీకు సాయపడే చెయ్యి. స్త్రీ సౌందర్యం ఆమె వేసుకునే బట్టల్లో ఉండదు. అందం హృదయానుగతం. సాత్వికంలో, సౌజన్యంలో అందం ఇనుమడిస్తుంది. కళ్ళు కల్మషం లేకుండా ఉండాలి. హృదయానికి కవాటాలు అవే. అందం ఇచ్చేది బుగ్గన పుట్టుమచ్చ వలన కాదు. ఆత్మీయ సౌందర్యానికి మించిన అందం లేదు. స్వరం శ్రావ్యంగా ఉండాలంటే మృదువుగా మాట్లాడటం నేర్చుకో. పిల్లలను, వృద్ధులను, పెద్దలను ఆదరించడంలో, అవసరంలో ఉన్నవారికి సాయపడడంలో ఆడపిల్లలకు ఆనందం ఉంది. అలాంటి అందం వయసు పెరుగుతున్న కొద్దీ దిగ్వినీకృతం అవుతుంది. అన్నిటికంటే మించి దేవుని పట్ల భయభక్తులు ఆడపిల్లలకు ఎనలేని సౌందర్యం. ప్రార్థనా జీవితం, సహనం, సౌశీల్యమే ముగ్ధమోహన లాలిత్యం. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు 2:16.